ఆదోని తెలుగుదేశం పార్టీ మాది. ఈరోజు మీ అందరికీ కర్నూలులో ఎగ్జామ్కి నేను ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను. అందరూ సేఫ్గా వెళ్ళి సేఫ్గా రండి. ఎగ్జామ్ రాశాక కూడా बस अस्सलाम वालेकुम. आज एग्ज़ाम को कर्नूल को जारी तालीम में हुनर बोल को चंद्रबाबू नायडू सर टैलेंट बच्चों को चुन रही पूरे आंध्र प्रदेश में 250 बच्चों को अब ये बसों का इंतज़ाम आगो. नायडू भाई उमापति भाई उनके खुद पैसे से हमारे बच्चे सब सही सलामत जागो, सही सलामत एग्ज़ाम कर गो, बुला लगाओ, फिर यहाँ कॉलेज करने छोड़ दें. मेरा नाम सईदुल्ला. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నా పేరు సిద్ధార్థ నాయుడు, ఆదోని తెలుగుదేశం పార్టీ మాది. ఈరోజు మీ అందరికీ కర్నూలులో ఎగ్జామ్కి నేను ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను. అందరూ సేఫ్గా వెళ్ళి సేఫ్గా రండి. ఎగ్జామ్ రాశాక కూడా బస్ డ్రైవర్ కానీ స్టాఫ్ కానీ ఎక్కువ మంది ఉండరు కాబట్టి మీ పక్క సీట్లో ఎవరు కూర్చున్నారో మీరే నోటీస్ చేసుకోవాలి. సెంటర్లో ఎగ్జామ్ రాశాక బయటకు వచ్చాక మీరు బస్సు ఎక్కాక మీ బస్ నెంబర్ ఉంటుంది కదా, మీ బస్ నెంబర్ మీద మీరు బస్సు ఎక్కాక మీ పక్క సీట్ విద్యార్థి, మీ స్టూడెంట్, మీ ఫ్రెండ్ ఎవరైనా వాళ్ళు వచ్చారా, కూర్చున్నారో ఎలా చూడండి. అట్లా బస్సులో అందరు చూసి కూర్చున్నారు, పక్కన సీట్లో వ్యక్తి వచ్చినాడు అంటేనే డ్రైవర్కి చెప్పండి బస్ బయలుదేరమని. అప్పటి వరకు చెప్పొద్దండి. అందరు ఇక్కడ నుంచి సేఫ్గా వెళ్ళారు, సేఫ్గా రండి. కోడుమూరులో కూడా లంచ్ అరేంజ్ చేశాము, పార్సల్ ఇస్తారు. కోడుమూరులో బస్సు ఎవరిని దిగి వెళ్ళి తినే ఏర్పాటు చేయలేదు, అందరికీ పార్సల్ ఇస్తారు. వాటర్ కూడా అరేంజ్ చేసాము, వాటర్ కూడా పెడతారు. మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. డైరెక్ట్గా వెళ్ళి ఎగ్జామ్ బాగా రాసి రండి. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. బస్సెస్ అంతా అడిగిందమ్మడే అరేంజ్ చేసింది మన కిడ్డీ స్కూల్ యాజమాన్యం, మన కిడ్డీ స్కూల్ సారు. ఇలా ఉన్నాయని మా ఫాదరు మాట్లాడగానే ఆయన బస్సెస్ ఏర్పాటు చేశారు. లంచ్ అదంతా మేము ఏర్పాటు చేసాము, ప్రాబ్లం లేదు. మీతో పాటు ఆరిఫ్ భాయ్, అల్తాఫ్ భాయ్, మా వాళ్ళు కూడా వస్తారు, మా పార్టీ లీడర్స్ కూడా వస్తారు. ఏమైనా ఇబ్బంది ఉన్నా ఏమైనా అవసరం ఉన్నా వాళ్ళు చూసుకుంటారు. फॉलो करते रहते हैं, क्या भी प्रॉब्लम नहीं, सामने रोको तो फिर नहीं होगा. लाइक तो अभी 2 बस क्या था तुम्हारा रिस्पॉन्सिबिलिटी. तुम्हारे बाजू सीटा में कौन बैठे रहते एग्जाम के बाद उनको फिर तुम्हारे पास बस बुला ले का. ओके वो बोले सबको ऑल द बेस्ट. డ్రైవర్కు తెలియదమ్మా ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు లేదని, మీరే చూసుకోవాలి. అందరూ నేమ్స్ రాసినా కూడా మిస్ అవుతారు కాబట్టి పక్కన ఫ్రెండ్స్ అయితే వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు ఎవరు ఎక్కారు ఎవరు లేదనేది అంతే. और एक बात मैं बोलना चाह रहा हूँ, ये आंध्र प्रदेश में सबसे पहली बार ऐसी स्कीम स्टार्ट की गई है. हमारे चंद्रबाबू नायडू चीफ मिनिस्टर साहब और हमारे मिनिस्टर NMD फारूक साहब, और इसमें की रोल वक्फ बोर्ड चेयरमैन अजीज साहब का है इसमें. और ये पहली बार ये हुआ. 2 साल ये टैलेंट में अगर से निकल गए बच्चे तो 2 साल पूरा टोटल इंटरमीडिएट फ्री कॉर्पोरेट कॉलेजेस में हॉस्टल्स में रहती हैं. स्कूल फीसेस, इंटरमीडिएट फीसेस, बुक्स सब फ्री है. और बाद में इसके साथ ही साथ JEE, नीट, IIT, MSET पूरा कोचिंग भी फ्री है. एक ऐसा बोले तो हीरो को तराश रही हैं, तराश को निकाल रहे. इंशाल्लाह गवर्नमेंट के हक में भी दुआ करो. और ये खास तौर पर हमारे आदोनी के XMLA मीनाक्षी नायडू साहब और उनके भाई उमापति नायडू साहब ये सब अरेंजमेंट्स कर रहे हैं. हमें बोलते हमारी बात को उन्होंने रेस्पॉन्स करे. और उनके साथ उमापति नायडू साहब के बेटे सिद्धार्थ नायडू साहब कभी भी कौन सा भी मामला आने स्टूडेंट्स के इसमें मुसलमानों के हेल्प के लिए ये लोग सब कभी भी आगे रहते हैं. ये सब ख्याल में रखिए बोल के मैं आपसे गुजारिश कर रहा हूँ. बहुत बहुत शुक्रिया. ఆల్ ది బెస్ట్ सबको. अस्सलाम वालेकुम वरहमतुल्लाह. ఇంకోటి ఏంటంటే ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి 33% లేడీస్ రిజర్వేషన్ ఉంది. ఫస్ట్ 250 పీపుల్కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది కదా, అందులో 33% లేడీస్కి సపరేట్ రిజర్వేషన్ కూడా పెట్టారనమాట. నెక్స్ట్ ఇయర్ 400 పీపుల్కి పెంచుతున్నారు, 550 పీపుల్కి పెంచుతున్నారు నెక్స్ట్ ఇయర్. సో మీ జూనియర్స్ ఇప్పటి నుంచే మీరు వాళ్ళు ప్రిపేర్ కూడా చేసి వచ్చిన వాళ్ళు. ఎందుకనంటే ఇండియా నీడ్ మోర్ డాక్టర్స్ అండ్ మోర్ ఇంజనీర్స్. సో ఇలాంటి స్కీముల వల్ల బిలో పవర్టీ లైన్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ చదువుకొని డాక్టర్స్, ఇంజనీర్స్ అయితే మన ఇండియాకే ప్రౌడ్. అది అందరూ బాగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్. బాయ్. నా పేరు సిద్ధార్థ నాయుడు, ఆదోని తెలుగుదేశం పార్టీ మాది. ఈరోజు మీ అందరికీ కర్నూలులో ఎగ్జామ్కి నేను ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను. అందరూ సేఫ్గా వెళ్ళి సేఫ్గా రండి. ఎగ్జామ్ రాశాక కూడా బస్ డ్రైవర్ కానీ స్టాఫ్ కానీ ఎక్కువ మంది ఉండరు కాబట్టి మీ పక్క సీట్లో ఎవరు కూర్చున్నారో మీరే నోటీస్ చేసుకోవాలి. సెంటర్లో ఎగ్జామ్ రాశాక
బయటకు వచ్చాక మీరు బస్సు ఎక్కాక మీ బస్ నెంబర్ ఉంటుంది కదా, మీ బస్ నెంబర్ బట్టి మీరు బస్సు ఎక్కాక మీ పక్క సీట్ విద్యార్థి, మీ స్టూడెంట్, మీ ఫ్రెండ్ ఎవరైనా వాళ్ళు వచ్చారా, కూర్చున్నారా ఎలా అనేది చూడండి. అట్లా బస్సులో అందరు చూసి కూర్చున్నారు, పక్కన సీట్లో వ్యక్తి వచ్చినాడు అంటేనే డ్రైవర్కి చెప్పండి బస్ బయలుదేరమని. అప్పటి వరకు చెప్పొద్దండి. అందరు ఇక్కడ నుంచి సేఫ్గా వెళ్ళారు, సేఫ్గా రండి. కోడుమూరులో కూడా లంచ్ అరేంజ్ చేశాము, పార్సల్ ఇస్తారు. కోడుమూరులో బస్సు ఎవరిని దిగి వెళ్ళి తినే ఏర్పాటు చేయలేదు, అందరికీ పార్సల్ ఇస్తారు. వాటర్ కూడా అరేంజ్ చేసాము, వాటర్ కూడా పెడతారు. మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. డైరెక్ట్గా వెళ్ళి ఎగ్జామ్ బాగా రాసి రండి. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. బస్సెస్ అంతా అడిగిందమ్మడే అరేంజ్ చేసింది మన కిడ్డీ స్కూల్ యాజమాన్యం, మన కిడ్డీ స్కూల్ సారు. ఇలా ఇలా ఉన్నాయని మా ఫాదరు మాట్లాడగానే ఆయన బస్సెస్ ఏర్పాటు చేశారు. లంచ్ అదంతా మేము ఏర్పాటు చేసాము, ప్రాబ్లం లేదు. మీతో పాటు ఆరిఫ్ భాయ్, అల్తాఫ్ భాయ్, మా వాళ్ళు కూడా వస్తారు, మా పార్టీ లీడర్స్ కూడా వస్తారు. ఏమైనా ఇబ్బంది ఉన్నా ఏమైనా అవసరం ఉన్నా వాళ్ళు చూసుకుంటారు. साथ में रहते हैं, हमें फॉलो करते रहते हैं, क्या भी प्रॉब्लम नहीं, सामने रोको उनको तराश रही हैं, तराश को निकाल रहे हैं। इंशाल्लाह गवर्नमेंट के हक में भी दुआ करो। और ये खास तौर पर हमारे आधुनिक XMLA मीनाक्षी नायडू साहब और उनके भाई उमापति नायडू साहब ये सब अरेंजमेंट्स कर रही है। हमें बोलते थे हमारी बात को उन्होंने रेस्पॉन्स करे। और उनके साथ उमापति नायडू साहब के बेटे सिद्धार्थ नायडू साहब कभी भी कौन सा भी मामला आने स्टूडेंट्स के इसमें मुसलमानों के हेल्प के लिए ये लोग सब कभी भी आगे रहते हैं। ये सब ख्याल में रखिए बोल के मैं आपसे गुजारिश कर रहा हूँ। बहुत बहुत शुक्रिया। ఆల్ ది బెస్ట్ అప్పు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి. ఇంకోటి ఏంటంటే ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి 33% లేడీస్ రిజర్వేషన్ ఉంది. ఫస్ట్ 250 పీపుల్కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది కదా, అందులో 33% లేడీస్కి సపరేట్ రిజర్వేషన్ కూడా పెట్టారనమాట. నెక్స్ట్ ఇయర్ 400 పీపుల్కి పెంచుతున్నారు, 550 పీపుల్కి పెంచుతున్నారు నెక్స్ట్ ఇయర్. సో మీ జూనియర్స్ ఇప్పటి నుంచే మీరు వాళ్ళు ప్రిపేర్ కూడా చేసి వచ్చిన వాళ్ళు. ఎందుకనంటే ఇండియా నీడ్ మోర్ డాక్టర్స్ అండ్ మోర్ ఇంజనీర్స్. సో ఇలాంటి స్కీముల వల్ల బిలో పవర్టీ లైన్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ చదువుకొని డాక్టర్స్, ఇంజనీర్స్ అయితే మన ఇండియాకే ప్రౌడ్. అది అందరూ బాగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్. బాగా अच्छा रिसर्च बोले एग्जाम